ఒకటి అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే నకిలీ కల్కి భగవాన్లు చాలా అవుతారు. ప్రతి ఓడు కల్కి భగవాన్ అనుకుంటాడు కాదు. ఇక్కడ ప్రజలు చాలా అవగాహనతో, జ్ఞానముతో, కామన్ సెన్స్తో ఉండాలి. వీళ్ళు మిమ్మల్ని ఏ టైంలోనన్నా మోసం చేయొచ్చు. వాళ్ళు ఎంత పెద్ద గురూజీలు కానీ, ఎంత పెద్ద స్వామీజీలు కానీ, ఎంత పెద్ద ఋషులు కానీ, యుగం ఎట్లా మార్పు చెందుతుందో చెప్పాలి. ప్రజల మనసులో ఏముండాలనో చెప్పాలి. భాగవతంలో ఏం రాసిందో కల్కి భగవాను గురించి అది చెప్పకపోతే వాళ్ళు వ్యర్థులే. అసలు భూమి మీద ఎంత చెడ్డ, ఎంత గలీజు వాతావరణం ఉందో తెలుసా మీకు? ఎప్పుడు ఇంత ఘోరమైన బతుకు మనుషులది ఎప్పుడు ఉండే? ఒక 40-50 సంవత్సరాల క్రితం కూడా మందులు తినే బతుకు కాదు మనకి. అసలు దేవుడు ఏం చెప్తాం, ఈ ఋషులు ఏం చెప్తాం, మరి ఈ గురువులు కరెక్టేనా? ఇప్పుడన్నా ఆలోచించినవా? ఎందుకు భగవంతుని మాట? అసలు మిమ్మల్ని సత్యయుగంలోకి తీసుకుపోయేది ఎవరు? కృష్ణుడా, రాముడా, విష్ణు భగవానుడా? ఎవరు తీసుకుపోతున్నారు? ఇది కలియుగం. నువ్వు కలియుగంలో కరెక్ట్ చేస్తున్నావా, రాంగ్ రూట్లో ఉన్నావా? ఆలోచించుకో నువ్వే. అందరికీ నమస్కారం. జై కల్కి భగవాన్. ఇక్కడ మన భూమి మీద ఒకటి అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే నకిలీ కల్కి భగవాన్లు చాలా అయిపోయారు. వీళ్ళు ఎట్లా అంటే మొత్తం చాలా మంది ఫోన్ చేసి కూడా నాకు చెప్తున్నారు ఏంటంటే నేను కల్కి భగవాన్. అయ్యలారా, మీరు కల్కి భగవాన్ అయితే మీరు అక్కడ ఉండి ఏం చేస్తారు? యుగం మార్పు కోసం ఏం చేస్తున్నావు? నీ ఇంట్లో నువ్వు మంచిగా భోజనం చేసుకుంటే ఏం కూర్చుంటున్నావు? దేవుడు అట్లా కూర్చోడు. అయితే ఒక మాట, ప్రతి ఓడు కల్కి భగవాన్ అనుకుంటాడు కాదు. ఇక్కడ ప్రజలు చాలా అవగాహనతో, జ్ఞానముతో, కామన్ సెన్స్తో ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ భూమి మీదకి చాలా మంది నకిలీ భగవాన్లు వచ్చేసారు. ఈ నకిలీ భగవాన్లను ఎట్లా గుర్తించాలి? ఈ నకిలీ భగవాన్లు పైసలు సంపాదించడానికే నకిలీ భగవాన్లు అయిపోయారు, కల్కి భగవాన్లు అయిపోయారు. అయినా భగవాన్కు పైసలు ఎందుకు? కల్కి భగవానునికి పైసలు అవసరమా? మన పైసలతో ఏం చేసుకుంటాడు కల్కి భగవాన్? ఆయన అనుకుంటే ఆయన చేసుకోలేడా? పైసలు సంపాదించుకోలేడా? ఆయన పైసలు తయారు చేసుకోలేడా? ఈ యుగమే మార్పు చేయడానికి ఆయన వస్తుంటే ఆయనకు పైసలు ఎందుకు? కల్కి భగవానుడు ఎప్పుడు పైసలు సంపాదించుకోడు. ఇప్పుడు ఉన్న నకిలీ భగవాన్లందరూ పైసలు సంపాదించుకోవడానికి మేము కల్కి భగవాన్ అని ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరి మాట వినొద్దు. ఎందుకంటే కల్కి భగవాన్కు 3 గుణాలు ఎట్లున్నాయో అట్లా నకిలీ భగవాన్లకు కూడా ఉన్నాయి. అదేంటంటే అందులో ఫస్ట్ది ఏంటంటే వాళ్ళు పైసలు సంపాదించడానికే నకిలీ కల్కి భగవాన్లు అయిపోయాయి. ఇప్పుడు వీళ్ళ గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండకపోతే వీళ్ళు మిమ్మల్ని ఏ టైంలోనన్నా మోసం చేయొచ్చు, చేసేస్తారు కూడా. మోసపోయేవాడు ఉన్నంత కాలం మోసం చేసేటోడు వస్తూనే ఉంటాడు. సో కల్కి భగవానుడు ఎప్పుడు పైసలు అడగడు, ఆయన పైసలు సంపాదించుకోడు. కల్కి భగవానుడు సాధారణమైన వ్యక్తి. ఆయన ఈ యుగం మార్పు కోసం వచ్చిండు, ప్రజలని మేల్కొల్పడానికి వచ్చిండు, పైసలు తినడానికి రాలే. అయితే చూడు ఒక మాట, ఇప్పుడు ఈ కలియుగంలో కల్కి భగవాను గురించి ఎవరైతే చెప్పారో వాళ్ళంతా వ్యర్థులే. వాళ్ళు ఎంత పెద్ద గురూజీలు కానీ, ఎంత పెద్ద స్వామీజీలు కానీ, ఎంత పెద్ద ఋషులు కానీ, ఎంత పెద్ద పరిశుద్ధులు కానీ, ఎవరైనా సరే కల్కి భగవానుని గురించి చెప్పకపోతే, భాగవతంలో ఏం రాసిందో కల్కి భగవానుని గురించి అది చెప్పకపోతే వాళ్ళు వ్యర్థులే. ఎందుకంటే ఆల్రెడీ విష్ణు భగవానుడు, కృష్ణ భగవానుడు, రాముడు వీళ్ళందరూ అప్డేట్ అయ్యారు. దేవుళ్ళే అప్డేట్ అయిపోయి కల్కి భగవాన్ అవతారంలో ఈ కలియుగంలో వచ్చారు. మరి మనం ఇంకా అప్డేట్ కాకుండా పురాతన కాలంలో ఉన్న పూజలు చేసుకుంటూ కూర్చుంటే నీకేం వస్తుంది?
నువ్వు నమ్ముకున్న దేవుడే అప్డేట్ అయ్యిండు, ఒక కొత్త అవతారంలో వచ్చిండు. ఇది కలియుగం అని. నువ్వు ఇంకా పాత పద్ధతులు పట్టుకొని మందిరాలు కడదాం, అర్చనలు చేద్దాం, పూజలు చేద్దాం, ఈ వీటికి పోతే మరి కల్కి భగవాన్ గురించి ఆలోచించేదెవరు? ఇప్పుడు నీకు సత్యయుగం ఇచ్చేదెవరు? రాముడిస్తాడా? కృష్ణుడిస్తాడా? విష్ణు భగవాన్ ఇస్తాడా? ఎవరిస్తారు నీకు? సత్యయుగంలోకి పోవడానికి మార్గదర్శకులు ఎవరు? ఒక్క కల్కి భగవానుడే. ఈ కలియుగంలో కల్కి భగవానుని మర్చిపోయి అసలు నువ్వు చేసేది ఏంది? కల్కి భగవాన్ గురించి చెప్పేది ఏది? మరి కల్కి భగవానుడు ఏం చెప్తుండో వినేవాళ్ళేరి, చెప్పేవాళ్ళేరి? అందుకనే కలిగాడు ప్రతి ఒక్కరు లోపటకెళ్ళి జ్ఞానంని పెరికి వేసేస్తున్నాడు వాడు. ఎందుకంటే కల్కి భగవానుడు ఏం చెప్పిండో కలియుగంలో తెలుసుకోకపోతే త్రేతాయుగంలో తెలుసుకుంటావా? సత్యయుగంలో తెలుసుకుంటావా? మరి అట్లాంటప్పుడు కలియుగంలో కల్కి భగవానుడు ఎందుకు వచ్చిండు? అదే విష్ణు రూపంలోనే ఉండొచ్చు కదా, అదే త్రేతాయుగంలో రాముని అవతారంలోనే ఉండొచ్చు కదా, కృష్ణుని అవతారంలోనే ఉండొచ్చు కదా. ఎందుకు కల్కి భగవానుడు అప్డేట్ అయ్యిండు? ఎందుకు విష్ణు భగవానుడు ఎందుకు అప్డేట్ అయ్యిండు? ఇది ఎప్పుడన్నా ఆలోచించినవా? అరే, కలియుగముల కల్కి భగవాన్ గురించి ఎవరు చెప్తున్నారు? మరి ఎవరికి తెలవాలి? ఎవరు ప్రచారం చేయాలి? ఇక్కడ యుగము మార్పు చెందుతుంది. ఇప్పుడు నువ్వు వినకపోతే కల్కి భగవాన్ చేత ఎవ్వరు నిన్ను కాపాడలేరు. ఎందుకంటే అసలు దేవుడు ఏం చెప్తుండు, ఈ ఋషులు ఏం చెప్తూ, మరి ఈ గురువులు కరెక్టేనా? ఇప్పుడన్నా ఆలోచించినవా? ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే, ఎన్ని శ్లోకాలు చదివినా వ్యర్థమే, ఎన్ని నామాలు జపించినా వ్యర్థమే. కల్కి భగవానుడు చెప్పిన ఈ 5 క్రియలు నీ లోపల లేకపోతే నువ్వు ఏమి చేసినా వ్యర్థమే. అందుకనే మీ అందరికీ రోగాలు, యాక్సిడెంట్లు, కోట్లాటలు, ప్రతి ఇంట్లో నెమ్మది లేకపోవడం, ప్రతి ఇంట్లో రోగాలు రావడం, ఘోరంగా మనశ్శాంతి లేకపోవడం ఎందుకు వస్తున్నాయి? కలియుగములో నువ్వు ఏ భగవాన్ అయితే కొలవాలనో ఫస్ట్ ఆ భగవాను కొలవాలి. తర్వాత నీ పూజలు పునస్కారాలు మనం చేసుకోవాలి. కానీ ఫస్ట్ ఏంటి? భగవానుడే అప్డేట్ అయినప్పుడు ఈ మనుషులు ఎందుకు అప్డేట్ అవుతలేరు దేవుని విషయంలో? ఇక్కడ చూడు, ఇప్పుడు ఎంత పెద్ద గురువు అయినా సరే, బాబా అయినా సరే, మళ్ళా పాత పద్ధతులు నేర్పిస్తే ఏమనాలి? వ్యర్థుడే. ఇది ఏ కాలం? కలియుగం. కలియుగంలో కల్కి భగవాను గురించే చెప్పాలి. యుగం ఎట్లా మార్పు చెందుతుందో చెప్పాలి. ప్రజల మనసులో ఏముండాలనో చెప్పాలి. కల్కి భగవానుడు నిన్ను పూజలు చేయమంటలేడు, ప్రదక్షిణాలు చేయమంటలేడు, ఉపవాసాలు ఉండమంటలేడు, ఆరతిలు పట్టమంటలేడు, అర్చనలు చేయమంటలేడు. ఓన్లీ దయ, క్షమ, ప్రేమ, శాంతి, దానం, ఈ 5 గుణాలు నువ్వు చేయకపోతే ఈ కలియుగములా నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎంతమంది గురువుల దగ్గర పోయినా, ఎన్ని శ్లోకాలు చదివినా, ఓ ఆకాశం మీదికి పోయి కిందికి వచ్చినా వ్యర్థమే. ఇక్కడ చూడండి, ఆల్రెడీ కల్కి భగవానుడు యుగము యొక్క మార్పు తీసుకొస్తున్నాడు. మరి ఇలాంటి టైంలో మీరు పిల్లల్ని కంటున్నారు. అసలు భూమి మీద ఎంత చెడ్డ, ఎంత గలీజు వాతావరణం ఉందో తెలుసా మీకు? అసలు ఈ రేడియేషన్ ఎంత పెరుగుతుంది, పొల్యూషన్ ఎంత వస్తుంది, ఎన్ని రోగాలు వస్తున్నాయి, ఎన్ని భూకంపాలు వస్తున్నాయి. ఇటువంటి భయంకరమైన మనం కెమికల్ ఫుడ్ తింటున్నాము. ఇలాంటి భయంకరమైన భూమి మీదికి మళ్ళీ నీ కొడుకుని తీసుకొస్తావా భూమి మీదికి?
అట్లా నువ్వు నీ పిల్లల్ని ఈ భూమి మీదకి తేవాలంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నది శుభ్రం చేయాలి. నీకు రోగం వచ్చే, నీకు రేడియేషన్ వచ్చే, నీకు పొల్యూషన్ వచ్చే, మళ్ళా అది నీ కొడుకుకు కూడా రావన్నా? వాడు చిన్నప్పటి నుంచే గోళీలు మింగాలనా? అంటే మందులు లేని బతుకు వద్దా? ఎప్పుడు మందులు తినే బతికేనా మనది? ఎప్పుడు ఇంత ఘోరమైన బతుకు మనుషులది ఎప్పుడు ఉండే? ఒక 40-50 సంవత్సరాల క్రితం కూడా మందులు తినే బతుకు కాదు మనది. ఇది ఏడికెళ్ళి వచ్చింది? ఎందుకు భగవంతుని మాట వింటలేదు? కలియుగం ఇది. కలియుగంలో కల్కి భగవానుడు చెప్పింది వినాలి కానీ వేరే వింటే ఎట్లా? ఎవరు గురు, ఎవరు సత్యం? ఏ మనిషి సత్యం కాదు. ఓన్లీ కలికి భగవానుడే నమ్మదగిన వాడు ఈ భూమి మీద. ఆయన చెప్పినవి చేస్తేనే ఏ రోగం ఉండదు, ఏ పొల్యూషన్ ఉండదు, భూమి మీద అందరు సంతోషంగా ఉంటారు, ఏ రేడియేషన్ ఉండదు, ఏ కొట్లాటలు ఉండవు. మరి ఇంత భయంకరమైన భూమి మీదకి మీ పిల్లల్ని పుట్టించడం అవసరమా? అసలు పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటారు? ఇప్పుడు ఉన్నోళ్ళకే రోగాలు వస్తున్నాయి. మళ్ళీ మీరు మీ పిల్లల్ని పుట్టించి మీ సంతానంని, మీ యొక్క వంశధారులని మళ్ళా అదే మందులు మింగే భూమి మీదకి తీసుకొస్తున్నారు. అసలే ఈ భూమి కథమైపోతుంది, నాశనం అయిపోతుంది, వ్యర్థమైపోతుంది. ఇప్పటికి స్వార్థం, అన్యాయం, మర్డర్లు, అత్యాచారాలు, ఇంత భయంకరమైన భూమి మీదకి మళ్ళా మీ పిల్లల్ని తెచ్చుడు అవసరమా? అందుకనే ఒకసారి కూర్చొని ఆలోచించండి, కల్కి భగవానుడు ఏం చెప్తున్నాడు. ఫస్ట్ ఈ భూమిని శుభ్రపరచండి, తర్వాత కొత్తగా మీ పిల్లల్ని ఈ భూమి మీదకి తీసుకురా. అంతేగాని ఈ మురికివాడల, ఈ గలీజ్ బతుకులల్లా మనమే మందులు మింగుకుంటా బతుకుతున్నామంటే మళ్ళీ మన పిల్లలు కూడా మింగాలి. మనకే 20 ఏళ్ళకే హార్ట్ అటాక్ వస్తుందంటే మళ్ళీ మన పోరగానికి మళ్ళీ 10 ఏళ్ళకే హార్ట్ అటాక్ రావాలా? కల్కి భగవానుడు చెప్పింది ఏంటి? నాకు పూజలు, ఈ ఆచారాలు, ఈ పాత పద్ధతులు నాకు అవసరం లేవు. మీ హృదయములో నేనుంటా. మీ హృదయపూర్వకంగా ఈ 5 గుణాలు చెయ్యండి, అప్పుడు నేను మీలోనికి వస్తా. కల్కి భగవానుడు ఎక్కడనో ఉండడు, మీ లోపలికి వస్తాడు. మీ లోపల ఉన్న కల్కి భగవానుని బయటికి తీసుకురండి. ఫస్ట్ కల్కి భగవానుడు ఏం చెప్పిండో అది వినండి. అసలు ఎంత భయంకరమైన లోకానికి నీ పిల్లల్ని తీసుకొస్తున్నావో ఆలోచించండి. కల్కి భగవానునికి పాత పద్ధతులు అవసరం లేదు. కల్కి భగవానునికి కలియుగంలో కొత్త పద్ధతి. అదేంటిది? నీ హృదయంతోని చేయి, ఈ 5 గుణాలు చేయి. ఏ పూజలు అవసరం లేదు. కల్కి భగవానుడు చెప్పింది చేస్తే నువ్వు అప్పుడు సత్యయుగంలోకి పోతావు. అసలు మిమ్మల్ని సత్యయుగంలోకి తీసుకుపోయేది ఎవరు? కృష్ణుడా, రాముడా, విష్ణు భగవానుడా? ఎవరు తీసుకుపోతున్నారు? తీసుకుపోయేవాడు ఒక్కడే, సత్యయుగంలోనికి తీసుకుపోయేవాడు ఒక్కడే, ఆయనే కల్కి భగవానుడు. మరి కల్కి భగవానుడి మాట వినకుండా నువ్వు ఇంకా పాత పద్ధతులనే ఉంటే మరి నిన్ను సత్యయుగంలోనికి తీసుకుపోయేది వారు ఎవరు? అందుకని నువ్వు ఒకసారి గమనించి, గ్రహించి, జ్ఞానంతో, తెలివితో, కామన్ సెన్స్తో అసలు కల్కి భగవానుడు ఎందుకు వచ్చిండు, ఇది కలియుగం అని ఎందుకు అంటారు? మహాభారతం చదువు, మన గ్రంథాలు చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది కలియుగం గురించి భగవంతుడు ఏం చెప్పిండో. భాగవతంలో ఏం రాసింది కల్కి భగవాను గురించి రాసింది, కలియుగంలో ఏమేమి జరుగుతుందో రాసింది. కలియుగంలో సోమరోలు అయిపోతారట, మందులు మింగుతారట, మందులతోనే బతుకుంటుందట. అవన్నీ చదవండి, భవిష్యమాలకి చదవండి, తెలుస్తుంది కలియుగంలో ఎట్లుంటుందో. అందుకనే ఇది కలియుగం. నువ్వు కలియుగంలో కరెక్ట్ చేస్తున్నావా, రాంగ్ రూట్లు ఉన్నావా ఆలోచించుకో నువ్వే.